టారో డివైన్ మెసేజెస్ 1 డియర్ వ్యూయర్స్, కర్సెస్ చేసిన కాయిన్స్ని మీ ఇంట్లోనే అలాగే మీరు రెగ్యులర్గా మనీ అయితే ఎక్కడ దాస్తారో అక్కడ ఉంచుతున్నారంట. ఎవరు వాళ్ళు అనేది చూద్దాం. ఓకేనా ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ విషయంలో ఒక మేల్ పర్సన్ అండి, ఎలాగైనా సరే మీ పరువు తీయాలి, మిమ్మల్ని డామినేట్ చేయాలి. అంటే వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు, మిమ్మల్ని ఎదిరిస్తున్నప్పుడు వాళ్ళకి మాటకి ఎదురు చెప్పకుండా వాళ్ళు ఎలా అంటే అలాగే వినేలాగా, వాళ్ళు ఏం చేయమంటే అదే చేసేలాగా, కర్సెస్ చేసిన కాయిన్స్ని డబ్బుల్ని మీరు తీసుకునేలాగా, అలాగే మీకు వచ్చిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి మీ చేతుల్లోకి రాకుండా చేయడం కోసం వచ్చిన ఖర్చు అయిపోయేలాగా కాయిన్స్ని చేసే అవకాశాలు వెతుక్కుంటూ మీ దగ్గర పెట్టారంట. అయితే ఏమైందంటే వాళ్ళు ట్రావెలింగ్లో పోగొట్టుకున్నారు. మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి వాళ్ళ డబ్బులు పోగొట్టుకున్నారు ఈ ప్రాసెస్లో. మీ బ్యాలెన్స్ ఎలాగనే తలకిందులు చేయాలని చెప్పి చేశారంటండి. మీ మర్యాద గౌరవం ఎలా అయినా తీయాలి అంటే వాళ్ళు తప్పుగా మాట్లాడితే మీరు తిరిగి మాట్లాడతారు కదా, సో వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోరు. అందుకని చెప్పి వాళ్ళు డబ్బులు రాకుండా ఉంటే వాళ్ళ అవసరం కోసమైనా సరే, డబ్బుల కోసమైనా సరే మీరు వాళ్ళతో మాట్లాడతారేమో. అప్పుడు వాళ్ళు మీకంటే కూడా పై స్థాయి ఉన్నట్టుగా వాళ్ళు భావించి ఆ విధంగా చేశారంటండి. పాత వాళ్ళండి. బట్ వాళ్ళు ఏం చేశారంటే చేసిన కొలాబరేషన్ వర్కౌట్ అవ్వలేదండి. ఏ రకంగా కూడా మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయలేకపోయారు వాళ్ళు. ఇంకా చెప్పండి ఏంజల్స్. పక్క మీరు నిలబడతారండి. మీరు చేస్తున్న పనులు ఖచ్చితంగా నిలబడతారు. అండ్ వాళ్ళు ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేకపోయారు. అసలు మిస్సింగ్, క్రియేషనే మిస్సింగ్. మీ విషయంలో మనీ రాకుండా వాళ్ళు క్రియేట్ చేయడమే మిస్సింగ్ అండి. ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. కర్సెస్ చేసిన కాయిన్స్ని మన కలెక్టివ్ దగ్గర పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికని చూసిన వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అండి. దీనికంటే కూడా బెటర్ ఇంకా ఉంది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఏ ఇయర్ ఫ్రమ్ నో ఇది అసలు మ్యాటరే కాదండి మీకు. ఏ ఇయర్ ఫ్రమ్ నో అసలు మ్యాటరే కాదు. సక్సెస్ అనేది పక్కా అండి. అందులో ఎలాంటి డౌటు లేదు. చెప్పండి ఏంజల్స్. ట్రస్ట్ ద డివైన్ అండి. మీరు ఏదైతే డివైన్ని నమ్ముకున్నారో వాళ్ళ మీద నమ్మకం ఉంచండి. సరేనా? ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. త్వరలోనే మీకు మనీ వస్తాయని ఏంజల్స్ చెప్తున్నారండి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మేము బ్యాక్ ఎండ్లో చేశారో వాళ్ళందరికీ కూడా బ్యాక్ ఫైర్ అయిపోయింది. వాళ్ళు చేసిందంతా కూడా వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. మీ లైఫ్లో బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ అనేవి పక్కా అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఓకేనా? పాస్ట్ విషయాలు ఏదైనా ఉన్నా సరే వాటిని ఫర్గివ్ చేసేయండి. అది అక్కడికి వదిలేసి వేరేవి మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఏదైతే ప్లాన్ చేసుకున్నారో, ఏదైతే డ్రీమ్ అనుకున్నారో, ఇయర్లో కానీ ఈ మంత్లో కానీ మీరు ఏం అచీవ్ చేయాలనుకున్నారో దానిని టైం టేబుల్ వేసుకొని 1 by 1 కంప్లీట్ చేసుకోండి. మీరు ఎవరి గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళందరినీ నేను చూసుకుంటానని ఏంజల్స్ చెప్తున్నారండి. పీస్ఫుల్ రిజల్యూషన్ పక్కా అండి. కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా ఏ ఇష్యూ అయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరు ఏది మొదలెట్టినా సరే అది ఖచ్చితంగా మీకు ఫేవర్గానే ఎండ్ అవుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మన కలెక్టివ్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు? మిమ్మల్ని ఎవ్వరూ కూడా సిక్ అయ్యేలాగా చేయలేరండి. ఖచ్చితంగా సిక్ అయ్యేలాగా చేయలేరు. మీ విలువను తీయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారంట. ప్లాన్స్ వేస్తున్నారంట. బట్ ఏమైంది అంటే చాలామంది కాంప్రమైజ్ అయిపోయారు కూడా మీ విషయంలో తప్పు చేయడానికి. ఫస్ట్ రెడీ అయిన తర్వాత కాంప్రమైజ్ అయిపోయారు. ఎందుకంటే మీరు డివైన్ చైల్డ్ అని వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళకి తెలిసిపోతుంది బ్యాక్ ఫైర్ అయినప్పుడు. స్పిరిచువల్ యూనియన్ కోసం చూస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే మీకు జాబ్ విషయంలో, ఫ్యూచర్ విషయంలో ఇబ్బంది కలిగేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది? ఏంజల్ ప్లాన్ చేస్తున్నారంటండి. త్వరలోనే మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి డైరెక్ట్గా కానీ
లేదా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారంటండి. డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు, సపరేషన్లో ఉన్న వాళ్ళండి, అండ్ అలాగే బ్రేకప్ అయిన వాళ్ళు. ఏ గ్యాస్ రీజనేట్ అండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ప్రజెంట్ ఏంటి అంటే మీ వర్క్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల హై వైబ్రేషన్లో ఉన్నారండి. దానివల్ల ఏంటి అంటే మీ ఆరా ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. పాస్ట్లో ఎవరైతే ఎక్స్ ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళ డబల్ లైఫ్ ఏంటి అనేది తెలిసిపోయిందండి. అసలు తెలియకూడదు అనుకున్నారంట, బట్ తెలిసిపోయింది. వాళ్ళు హైడ్ చేసి, అంటే వాళ్ళు చేస్తున్నారు అనే విషయం మీకు తెలియకుండా మీ లైఫ్లో డ్రామా క్రియేట్ చేద్దామని చూసారంట అండి. సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని ఫాలో చేసి స్టాక్లింగ్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడదామని అనుకున్నారంటండి, బట్ వాళ్ళు ఎవరు అనేది మీకు తెలిసిపోయింది. మీరు హెల్త్ మీద కూడా ఫోకస్ చేయండి, ఓకేనా. హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అండ్ మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా వాళ్ళు ట్రై చేస్తున్నందుకు వాళ్ళు హెవీ కర్మ అనేది త్వరలోనే అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ ఎస్ కరెక్ట్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ చూస్ న్యూ డైరెక్షన్. మీరు చేస్తున్న పనిలో న్యూ డైరెక్షన్ని చూస్ చేసుకోండి, బట్ మీరు ఎక్కడ కూడా స్టాప్ అవ్వద్దు. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుందండి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది, ఓకేనా. డివైన్ మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. త్వరలోనే మీకు జాబ్కి సంబంధించి, మీరు చేయాలనుకునే పనికి సంబంధించి చాలా ఆపర్చునిటీస్ అనేవి మీకు కనిపిస్తాయంట. స్టెప్ బై స్టెప్ ఒకటి ఎక్స్ప్లోర్ చేయండి. మీకు లైఫ్లో ఏది సూటబుల్ అనుకుంటే దాన్ని కంటిన్యూ చేయండి, బట్ ఎక్కడ కూడా స్టాప్ అవ్వద్దు అని ఏంజల్స్ చెప్తున్నారండి, ఓకేనా. పాజిటివ్గా ఉండండి, డివైన్ మీద ట్రస్ట్తో ఉండండి అని చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.